Welcome to GV Tech Talks podcast. మనం రోజూ భోజనం చేస్తాం కదా, అవును. కానీ ఆ ప్లేటులో ఉన్న ఆహారం వెనుక ఉన్న అసలు కథేంటి? మనం తినే ప్రతి మెతుకులో ఉన్న శక్తి, ఆ శక్తి సూర్యుడి నుండి మన ప్లేటులోకి ఎలా ప్రయాణించిందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం భూమి మీద ఉన్న జీవుల 2 ప్రాథమిక వ్యూహాల గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం. 2 వ్యూహాలా? అవును. మొదటిది సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకోవడం. రెండోది ఆహారాన్ని తయారు చేసేవాళ్ల నుండి దాన్ని సంపాదించడం. మన ముందున్న ఈ జీవశాస్త్ర పాఠ్యపుస్తకం ఈ కథకు పునాది. అయితే మనం కేవలం వాస్తవాలు చెప్పడమే కాదు, ఆ వాస్తవాల వెనక ఉన్న అద్భుతమైన కథను వెలిగిదిద్దాం. సరిగ్గా. అంటే జీవ ప్రపంచంలో ఉన్న ఉత్పత్తిదారులు మరియు వినియోగదారుల గురించి తెలుసుకోబోతున్నాం. సరే, ఇక ఈ ప్రయాణం మొదలు పెడదాం. ముందుగా అసలు ఆహార ఉత్పత్తి కేంద్రమైన మొక్కల దగ్గర నుండి మొదలు పెడదాం. గాలి, నీరు, ఎండము వాడుకుని మొక్కలు చేసే ఆ మాయ వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదిద్దాం. ఒక చిన్న విత్తనం నుండి కొన్ని టన్నుల బరువున్న పెద్ద చెట్టు ఎలా పెరుగుతుంది? నిజమే. కేవలం నీళ్లు, గాలి నుండే ఇంత ద్రవ్యరాశి ఎలా వస్తుంది? ఈ ప్రశ్న శతాబ్దాలుగా శాస్త్రవేత్తలను వేధించింది. ఇది ఒక రకమైన డిటెక్టివ్ కథలాంటిది. సరిగ్గా. ఈ కేసులో మొదటి తుప్పు అంటే క్లూ దొరకడానికి 17వ శతాబ్దం వరకు ఆగాల్సొచ్చింది. ఓ! వాన్ హెలమాంట్ అనే ఒక శాస్త్రవేత్త ఒక ప్రయోగం చేశాడు. ఒక కుండీలో కొలిచి మట్టిపోసి అందులో ఒక మొక్కను నాటాడు. 5 ఏళ్లపాటు కేవలం నీళ్లు మాత్రమే పోశాడు. 5 ఏళ్లా? చాలా ఎక్కువ సమయం. అవును. 5 ఏళ్ల తర్వాత చూస్తే మొక్క బరువు దాదాపు 75 కిలోలు పెరిగింది. కాని మట్టి బరువు ఊహించండి ఎంత తగ్గి ఉంటుందో. చాలా తగ్గి ఉంటుంది కదా. మొక్క మట్టి నుండే పెరుగుతుంది అనుకుంటాం గదా. అదే అందరూ అనుకున్నారు. కాని మట్టి బరువు కేవలం 50-60 గ్రాములు మాత్రమే తగ్గింది. ఏంటి? నమ్మలేకపోతున్నాను. అంటే మొక్క పెరగడానికి కారణం మట్టి కాదని, నీరే అని ఆయనొక నిర్ణయానికొచ్చాడనమాట. అవును. అది ఒక ముఖ్యమైన ముందడుగు. కాని కథలో సగభాగం మాత్రమే. అంటే మొక్క బరువు పెరగడానికి నీరు మాత్రమే కాదు, మన కంటికి కనిపించిన గాలి కూడా కారణమని ఆయన ఊహించలేకపోయాడు. గాలి పాత్రను అర్థం చేసుకోవడానికి మరో 100 ఏళ్లు పట్టిందా? అవును. అప్పుడే జోసెఫ్ ప్రీస్ట్లీ రంగప్రవేశం చేశారు. ఈ ప్రయోగం నాకిప్పటికీ గుర్తుంది. ఒక గంట జాడీలో వెలిగించిన కొవ్వొత్తి కాసేపటికి ఆరిపోతుంది. కరెక్ట్. అదే జాడీలో ఒక ఎలుకను పెడితే అది పాపం ఊపిరాడక చనిపోతుంది. అంటే ఈ 2 గాలిని పాడు చేస్తున్నాయని ఆయన అనుకున్నాడు. కానీ అక్కడే అసలు ట్విస్టుంది. ప్రీస్ట్లీ అదే గాలి పాడైపోయిన జాడీలో ఒక పుదీనా మొక్కను పెట్టాడు. ఓకే. కొన్ని రోజుల తర్వాత అందులో కొవ్వొత్తి వెలిగించగలిగాడు. ఎలుకను పెడితే అది బతికింది. అద్భుతం. దీనిబట్టి ఆయన ఏం నిర్ధారించాడంటే జంతువులు పాడుచేసిన గాలిని మొక్కలు బాగుచేస్తున్నాయి అని. అంటే ఒక రకంగా చెప్పాలంటే అది ప్రపంచంలోనే మొట్టమొదటి ఎకోసిస్టమినే బాటిల్ ప్రయోగమన్మాట. సరిగ్గా అదే. అంటే ప్రీస్లీ కాలంలో కాలుష్యమనే మాట లేకపోయినా జీవులు పర్యావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఆయన ప్రయోగం చూపించింది. సరే, నీరు, గాలి ముడి పదార్థాలని తెలిసింది. కాని ఈ ప్రక్రియ జరగడానికి ఇంకేదో కావాలి కదా. ఖచ్చితంగా. ఆ చివరి క్లూని అందించింది జాన్ ఇంజన్హౌస్. ఆయనేం చేశారు? ఆయన ఇదే ప్రయోగాన్ని చీకట్లో, వెలుతురులో చేసి చూశాడు. ఓ, అలాగా? మొక్కలు గాలిని శుభ్రం చేసే ఈ పని కేవలం సూర్యరశ్మి ఉన్నప్పుడు మొక్కలోని పచ్చని భాగాలలో మాత్రమే జరుగుతుందని ఆయన నిరూపించాడు. అలా శతాబ్దాల పరిశోధన తర్వాత కిరణజన్య సంయోగ క్రియ అనే ఈ అద్భుతమైన ప్రక్రియకు కావలసినవి నీరు, గాలి అంటే కార్బన్ డయాక్సైడ్, ఇంకా సూర్యరశ్మి అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఎస్. ఓకే, ఇప్పుడు మన దగ్గర ముడి పదార్థాలు ఉన్నాయి. మరి ఈ వంట ఎక్కడ జరుగుతుంది? ఆకు లోపల ఒక కిచెన్ లేదా ఒక ఫ్యాక్టరీ లాంటిది ఏమైనా ఉందా? సరిగ్గా ఆ మాటే వాడచ్చు. ఆకులోని ప్రతీ కణంలో హరితరేణువు లేదా క్లోరోప్లాస్ట్ అనే వేలకొద్దీ సూక్ష్మమైన ఫ్యాక్టరీలుంటాయి. వేలకొద్దినా? అవును. ఈ ఫ్యాక్టరీలే సౌరశక్తితో నడిచే ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన ఆహార ఉత్పత్తి కేంద్రాలు. ఫ్యాక్టరీ అన్నారు కాబట్టి అందులో వేరువేరు భాగాలు కూడా ఉంటాయా? తప్పకుండా. ఈ హరితరేణువు అనే ఫ్యాక్టరీని ఊహించుకుంటే దాని పైకప్పు మీద గ్రానా అనే సోలార్ ప్యానెళ్లు ఉంటాయి. సోలార్ ప్యానెల్లు? అవును.
అచ్చం మన ఇళ్ల మీద ఉండే సోలార్ ప్యానెళ్లలాగే. అవి ఒకదానిపై ఒకటి పేర్చిన నాణేల దొంతర్లా కనిపిస్తాయి. ఈ సోలార్ ప్యానెళ్లు పత్రహరితం అంటే క్లోరోఫిల్ అనే ఒక ప్రత్యేకమైన ఆకుపచ్చని పదార్థంతో తయారు చేయబడ్డాయి. అందుకే మొక్కలు మనకు పచ్చగా కనిపిస్తాయి. కరెక్ట్. ఈ పత్రహరితం గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఉంది కదా. మన రక్తంలో ఉండే హిమోగ్లోబిన్కు దీనికేదో సంబంధముందని విన్నాను. అద్భుతమైన పాయింట్. ఇదేదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు. పత్రహరితం అణువు నిర్మాణాన్ని, మన రక్తంలో ఆక్సిజన్ను మోసుకెళ్లే హిమోగ్లోబిన్ అణువు నిర్మాణాన్ని పక్కపక్కన పెట్టి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఎలా ఉంటాయి? రెండూ దాదాపు ఒకేలాగుంటాయి. ఒకే ఒక తేడా, హిమోగ్లోబిన్ అణువు మధ్యలో ఇనుము ఐరన్ అణువు ఉంటే, ఓకే, పత్రహరితం అణువు మధ్యలో మెగ్నీషియం ఉంటుంది. ఒక్క నిమిషం. అంటే జీవానికి అత్యంత ముఖ్యమైన రెండు పనులు. ఒకటి విశ్వం నుండి శక్తిని పట్టుకోవడం, అంటే కిరణజన్య సంయోగక్రియ. రెండోది ఆ శక్తిని శరీరమంతా పంపిణీ చేయడానికి అవసరమైన ఆక్సిజన్ను మోయడం, అంటే శ్వాసక్రియ. ఈ రెండు పనులకు ప్రకృతి దాదాపు ఒకే రకమైన అణువును డిజైన్ చేసిందన్నమాట. అవును, కేవలం మధ్యలో ఉన్న ఒకే ఒక్క అణువును మార్చి. ఇది నమ్మశక్యంగా లేదు. అదే గదా జీవ పరిణామంలో ఉన్న గొప్పతనం. సరే, ఇప్పుడు ఫ్యాక్టరీకొద్దాం. ఈ సోలార్ ప్యానెళ్లు అంటే గ్రాన సూర్యరశ్మిని పట్టుకుంటాయి. రైట్. కాని ఆ శక్తిని వెంటనే వస్తువులను తయారు చేయడానికి వాడలేరు. ముందుగా ఆ శక్తిని నిల్వ చేసుకోవాలి. ఎలా? దానికోసం ఈ ఫ్యాక్టరీలో చిన్న చిన్న రీఛార్జబుల్ బ్యాటరీలు లేదా పవర్ బ్యాంక్స్ ఉంటాయి. సైన్స్ భాషలో వాటిని ఏటీపీ మరియు ఎన్ఏడిపిహెచ్ అంటారు. ఓ, పవర్ బ్యాంక్స్. ఈ ప్రక్రియలో ఆక్సిజన్ ఒక వ్యర్థ పదార్థంగా బయటకొస్తుంది. అంటే మనం పీల్చే ప్రాణవాయువు మొక్క దృష్టిలో ఒక బై ప్రాడక్ట్ అనమాట. అంతే. మనకు అది ప్రాణం, మొక్కకు అది వ్యర్థం. సరే, ఇప్పుడు పవర్ బ్యాంకులు ఛార్జ్ అయ్యాయి. తర్వాతేం జరుగుతుంది? అసలైన వంట మొదలవుతుంది. అవును, ఇప్పుడు అసలైన ఉత్పత్తి మొదలవుతుంది. ఈ ప్రక్రియ ఫ్యాక్టరీలోని స్ట్రోమా అనే ద్రవంతో నిండిన అసెంబ్లీ లైన్ మీద జరుగుతుంది. అసెంబ్లీ లైన్. ఈ అసెంబ్లీ లైన్కు సూర్యుడి వెలుతురుతో నేరుగా పనిలేదు. దానికి కావాల్సిందల్లా ఛార్జ్ చేసిన బ్యాటరీల నుండి వచ్చే పవర్. ఆ పవర్తో ఏం చేస్తుంది? ఆ పవర్ను ఉపయోగించుకుని గాలి నుండి తీసుకున్న కార్బన్ డయాక్సైడ్ను చక్కెరగా అంటే గ్లూకోజ్గా మారుస్తుంది. ఇదే మొక్కకు అసలైన ఆహారం. అందుకే దీన్ని రెండు దశల ప్రక్రియ అంటారు. మొదటిది కాంతి చర్య, అంటే సోలార్ ప్యానెలు పనిచేసి బ్యాటరీలను ఛార్జ్ చేయడం. రెండోది నిష్కాంతి చర్య, అంటే ఆ బ్యాటరీల పవర్తో అసెంబ్లీ లైన్ పనిచేసి ఆహారాన్ని తయారు చేయడం. నిష్కాంతి అంటే చీకటిలో జరుగుతుందని కాదు. దానికి కాంతి నేరుగా అవసరం లేదన్నర్థం. పరిపూర్ణంగా చెప్పారు. ఓకే. ఈ గ్లూకోజ్ను మొక్క వెంటనే పిండి పదార్థంగా అంటే స్టార్చ్గా మార్చి తన ఆకులు, కాండం, వేర్లలో భవిష్యత్ అవసరాల కోసం దాచుకుంటుంది. మనం తినే బంగాళదుంప, బియ్యం, గోధుమలు అన్నీ మొక్కలు అలా దాచుకున్న పిండి పదార్థాలే. సరే, మొక్కలు ఈ అద్భుతమైన ప్రక్రియతో శక్తిని తయారుచేసి ఒక రకంగా భూమి మీద ఒక భారీ ఫుడ్ బఫేను ఏర్పాటు చేశాయి. మరి ఆ బఫేకి వచ్చే కస్టమర్లెవరు? తమ ఆహారాన్ని తాము తయారు చేసుకోలేని జీవులు ఈ శక్తిని ఎలా సంపాదిస్తాయి? ఇక్కడే కథ రెండో భాగానికొస్తుంది. సైన్స్ భాషలో వీటిని పరపోషకాలు లేదా హెటరోట్రాఫ్స్ అంటారు. అంటే పోషణ కోసం ఇతరులపై ఆధారపడేవి. అవును, ఇందులో మనుషుల నుండి మొదలుకొని సూక్ష్మజీవుల వరకు కోట్లాది జీవులున్నాయి. అయితే ఈ బఫేలో అందరూ ఒకేలా తినరు. ఒక్కో జీవికి ఒక్కో స్టైల్ ఉంటుంది. ఉదాహరణకు ఏకకణ జీవి అయిన అమీబాను తీసుకుందాం. దానికి నోరు, కడుపు లాంటివేమీ ఉండవు కదా. అది ఎలా తింటుంది? అమీబా ఒక ఆకారం లేని జెల్లీ లాంటిది. దానికి ఆహారం కనిపించినప్పుడు అది తన శరీరాన్ని ఆ ఆహారం చుట్టూ నెమ్మదిగా వ్యాపింపజేస్తుంది. మిథ్యాపాదాలు అనే తాత్కాలిక చేతులను సృష్టించి ఆహారాన్ని పూర్తిగా చుట్టుముట్టి తన కణం లోపలికి లాక్కుంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే అది ఆహారాన్ని తినదు, ఆహారాన్ని కౌగిలించుకొని తనలో కలిపేసుకుంటుందన్నమాట. సరిగ్గా. చాలా సింపుల్ కాని ప్రభావవంతమైన పద్ధతి. మరి పారమేష్యం లాంటి ఇతర సూక్ష్మజీవుల సంగతేంటి? పారిమేష్యం కొంచెం అడ్వాన్స్డ్. దాని శరీరం చుట్టూ వేలాది సూక్ష్మమైన వెంట్రుకల్లాంటి శైలికలు ఉంటాయి. ఓ, సిలియా. అవును, సిలియా. అవన్నీ ఒకేసారి ఒక తాళానికి అనుగుణంగా కదులుతూ నీటిలో ఉన్న ఆహార కణాలను తన శరీరంలోని ఒక నిర్దిష్ట ప్రదేశం అంటే కణముఖం వైపునకు నెట్టుకొస్తాయి. ఒక కన్వేయర్ బెల్ట్ మీద వస్తువులు ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళినట్లు. కరెక్ట్, అచ్చమలాగే. అంటే జీవి నిర్మాణం సంక్లిష్టంగా మారే కొద్దీ ఆహార సేకరణ పద్ధతులు కూడా అధునాతనంగా మారుతున్నాయన్నమాట. ఇవి సూక్ష్మజీవులు.
మరి మన కంటికి కనిపించే జీవుల్లోకొస్తే కొన్ని చాలా తెలివైన, ఇంకా చెప్పాలంటే క్రూరమైన పద్ధతులను పాటిస్తాయి కదా. అవును, దానికొక అద్భుతమైన ఉదాహరణ కస్క్యూటా, లేదా మనం బంగారు తీగ అని పిలుచుకునే మొక్క. ఒక్క నిమిషం, బంగారు తీగ మొక్కే కదా, మరి అది పరపోషకమెలా అవుతుంది? మంచి ప్రశ్న. అది మొక్కే, కాని దానికి ఆకులుండవు. ఆకులుండవా? ఉండవు. పత్రహరితం కూడా దాదాపుగా ఉండదు. అంటే దాని దగ్గర సొంతంగా ఆహారం తయారు చేసుకునే ఫ్యాక్టరీలు లేవనమాట. అంటే బద్దకించి వాటిని వదిలేసిందా? ఒక రకంగా అంతే. మరి దానికి శక్తి ఎలా వస్తుంది? వేరే మొక్కల మీద ఆధారపడుతుంది. ఇది ఒక పరాన్నజీవి. సరిగ్గా. ఈ బంగారు తీగ ఇతర మొక్కల మీదకి పాకి హాస్టోరియా అనే సూదిలాంటి వేర్లను అతిథేయ మొక్క కాండంలోకి చొప్పిస్తుంది. అయ్యో! ఆ మొక్క కష్టపడి తయారు చేసుకున్న పోషకాలను, నీటిని నేరుగా పీల్చేస్తుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే వృక్ష ప్రపంచంలో ఉండే శాకాహార పిశాచి. వెజిటేరియన్ వ్యాంపైర్. అవును, కొన్నిసార్లు అతిథేయ మొక్కను పూర్తిగా చంపేస్తుంది కూడా. మనం చిన్నప్పుడు సైన్స్ ఫేర్లో దీన్ని చూసినప్పుడు ఏదో అందమైన మొక్క అనుకున్నాం కాని ఇది ఇంత ప్రమాదకరమైన దొంగ అని తెలీదు. సరే, ఇవి బతికున్న వాటి నుండి ఆహారాన్ని తీసుకుంటాయి. మరి చనిపోయిన వాటి సంగతేంటి? వాటిని ఎవరు శుభ్రం చేస్తారు? అక్కడ మరో ముఖ్యమైన వర్గం రంగంలోకి దిగుతుంది. వాళ్లే పూతికాహారులు లేదా సాప్రోఫైట్స్. పుట్టగొడుగుల్లాంటివా? కరెక్ట్. పుట్టగొడుగులు అంటే ఫంగై దీనికి చక్కటి ఉదాహరణ. ఇవి చనిపోయిన మొక్కలు, జంతువుల కళేబరాల మీద పెరుగుతాయి. అవి తమ శరీరంలో నుండి శక్తివంతమైన ఎంజైమ్లను బయటకు విడుదల చేసి సంక్లిష్టమైన పదార్థాలను సరళమైన పోషకాలుగా విచ్ఛిన్నం చేస్తాయి. ఆ తర్వాత ఆ పోషకాలను పీల్చుకుంటాయి. అంటే ఇవి ప్రకృతిలో ఉండే రీసైక్లింగ్ యూనిట్లన్మాట. అవును. ఇవి లేకపోతే చనిపోయిన జీవులన్నీ కుప్పలుగా పేరుకుపోయి వాటిలోని పోషకాలు తిరిగి మట్టిలోకి చేరకుండా ఉండిపోతాయి. ఖచ్చితంగా. కాబట్టి మనం చూస్తే ఆహారాన్ని సంపాదించుకోవడంలో ఎంత వైవిధ్యముందో అర్థమవుతుంది. స్వంతంగా ఫ్యాక్టరీలు నడుపుకునే మొక్కల నుండి ఆహారాన్ని కౌగిలించుకునే అమీబాల వరకు, కన్వేయర్ బెల్ట్లు వాడే పారమీషియంల నుండి, పోషకాలను దొంగిలించే బంగారు తీగ వరకు, చనిపోయిన వాటిని శుభ్రం చేసే పుట్టగొడుగుల వరకు ప్రతి జీవి శక్తిని సంపాదించుకోవడానికి ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకుంది. అంటే ఒక ఆకులోపల జరిగే సూక్ష్మమైన రసాయన ఫ్యాక్టరీ నుండి మొదలుపెట్టి భూమిమీద జీవరాశులు అనుసరించే విభిన్న ఆహార వ్యూహాల వరకు శక్తి ప్రవాహమనేది ఎంత సంక్లిష్టమైన, అందమైన నాట్యమో ఈరోజు మనం చూశాము. అవును. స్వయం పోషకాలు తయారుచేసిన శక్తిని పరపోషకాలు రకరకాల పద్ధతుల్లో పంచుకుంటున్నాయి. కిరణజన్య సంయోగ క్రియ అనేది కేవలం మొక్కలు ఆహారం తయారు చేసుకునే ప్రక్రియ కాదు. అది ఈ గ్రహం మీద ఉన్న దాదాపు మొత్తం జీవజాలానికి శక్తిని అందించే ఇంజిన్. నిజమే. ఇప్పుడు ఒక విషయం ఆలోచిద్దాం. దాదాపు 300 కోట్ల సంవత్సరాల క్రితం భూమి మీద జీవం కిరణజన్య సంయోగక్రియ అనే ఈ పద్ధతిని కాకుండా శక్తిని సంపాదించుకోవడానికి పూర్తిగా భిన్నమైన, మన ఊహకు కూడా అందని మరో మార్గాన్ని కనుగొని ఉంటే అప్పుడు బహుశా మన ప్రపంచం ఎలా ఉండేదో కదా. ఎలా ఉండేది? గాలిలో ఆక్సిజన్ ఉండేది కాదేమో, ఆకులు ఆకుపచ్చగా కాకుండా వేరే రంగులో ఉండేవోమో, అసలు జీవం మనకు తెలిసిన రూపంలో ఉండేదో లేదో కూడా చెప్పలేం. అది ఆలోచించడానికి ఒక వింత అనుభూతినిస్తుంది.